ఎన్నారా ఇక్కడ సిటిజన్షిప్ రావాలా, కారు కొనాలా, ఇల్లు కట్టాలా, అప్పుడేగా పెళ్లి చేసుకునేది? ఏమీ లేకుండా మీకు ఏజ్ వచ్చింది, నాకు అవన్నీ ఉండి ఏజ్ వచ్చింది. క్వశ్చన్ అడిగే ముందలా రేంజ్ తెలుసుకుని మాట్లాడాలి. అయినా నాకు డౌట్, మీకు ఏమైనా చీరల పిచ్చి ఉందా? అమ్మో, వీడికి నాకు చీరల పిచ్చి, బట్టల పిచ్చి, ఇవన్నీ ఇంత డౌట్లు ఎట్ట వచ్చినాయి? దొరికాడు, ఈయన వదులుకోకూడదు. నేను మా అమ్మకి చెబుతానే ఉన్నా, ఇలా నన్ను జాతరకు వెళ్ళే గంగిరెద్దులా రెడీ చేయొద్దు అని. పైనుంచి కిందకి దిగేసింది. నా వాళ్ళకం చూసి నాకు చీరల పిచ్చి ఉందని వీడికి అర్థమైపోతుంది. ఎన్ఆర్ఐని ఊరికే వదులుకోకూడదు. 2000 వచ్చి రాగానే సగం మంది ఎన్ఆర్ఐని కాజేశారు మనోళ్ళు. ఇప్పుడు 2001 వచ్చింది, మిగతా సగం మందిలో ఒక్కడన్నా నేను పట్టుకపోతే ఎట్టా? వీడిని కనుక పట్టుకున్నానంటే పెళ్ళైనాక భయపెట్టో బెదిరించో ఎట్టా కొట్టా చీరలో నగలు కనిపించుకోవచ్చు. ఎన్ఆర్ఐ వచ్చిన సంబంధాన్ని వదులుకోకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అసలే మా డిగ్రీ క్లాస్మేట్లు ఉన్నోళ్ళందరూ ఎత్తుపోయారు.